హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికైతే రైతు భరోసా కింద 10,000 రూపాయలు అనేది రైతులకైతే పడడం అయితే జరిగిందండి. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రి అచ్చెన్నారాయణ గారు అయితే ఈ సభలో అయితే అసెంబ్లీలో మీటింగ్ జరగడం అయితే జరిగిందండి. ఈ రైతులకు అనేది ఈ డబ్బులు అయితే నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లో పడుతుందని చెప్పడం అయితే జరిగిందండి. 43,400 కోట్లతో ఈ డబ్బులు అనేది విడుదల చేయాలని రైతులకు అందరికైతే శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఒక్కొక్క రైతుకు చొప్పున 10,000 రూపాయలు అనేది వారి బ్యాంక్ అకౌంట్లో పడాలని మాత్రం చెప్పడం అయితే జరిగిందండి. మొన్న జరిగిన అసెంబ్లీ మీటింగ్లలో రైతు ఖాతాలో డబ్బులు వేయాలని చేకూరుస్తామంటూ మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తాజాగా ఒక ప్రకటన అయితే చేసిందండి. అది కేవలం 48 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు అనేది విడుదల చేసి రికార్డు సృష్టించిందండి. మన అచ్చెన్నారాయణ గారు అయితే ప్రతి ఒక్క రైతుకైతే కన్నీరు పెట్టకుండా రైతుడికైతే రైతుల భరోసా అనేది డబ్బులు వేయాలని అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఒక్కొక్క రైతుకు చొప్పున 10,000 రూపాయలు అనేది క్యాబినెట్ మీటింగ్లో ఆమోదించి పలు కీలక ప్రకటనలు చేసి రికార్డు అయితే సృష్టించారండి. మన పిఎం కిసాన్, అన్నదాత సుఖీభవ ఈ పథకాలకు సంబంధించి ఒక్కొక్క రైతుకైతే డబ్బులు వేయాలని అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఈ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఏ తేదీ నుండి అన్నదాత సుఖీభవ డబ్బులు అనేది విడుదల చేస్తారని కూడా వెల్లడించారండి. ఈ డిసెంబర్ 12 నాటికైతే మనకు రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేస్తామని అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అలా ప్రకటించానండి. డబ్బులు ఖాతాలోనే నేరుగా విడుదల చేయాలని అయితే రికార్డు సృష్టించారండి. పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి పథకానికి సంవత్సరానికి ఒక్కో రైతు కూడా 10,000 రూపాయలు ఇస్తామని తెలియజేశారండి. అలాగే అటవీ శాఖ భూములు కానీ, దేవాదాయ భూములు కానీ, సాగు చేసే రైతులకు కానీ, సన్నకారు చిన్నకారు రైతులకు కానీ ఈ డబ్బులు అనేది విడుదల చేయాలని అయితే మన రైతులు అయితే చెప్పారండి. ఈ ప్రకటన చేసిన అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రి అచ్చెన్నారాయణ గారు అయితే ఈ డబ్బులు అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందండి. మనకు అనేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు అనేది విడుదల అవుతుంది, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా విడుదల అవుతుందండి. ఈ పిఎం కిసాన్కు సంబంధించి పథకం ద్వారా 18 నిధులపై విధులు అనేది విడుదల చేయాలని అయితే జరిగింది. ఇప్పుడు రైతులకు ఎవరైతే ఈకేవైసీ చేయించుకోలేదో వాళ్ళందరూ ఈకేవైసీ చేయించుకోమని అయితే మన అచ్చెన్నారాయణ గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఈ ఈకేవైసీ చేయించుకున్నట్లయితే ప్రతి ఒక్క రైతుకు అయితే డబ్బులు అనేది విడుదల చేస్తారండి. ఎవరైతే ఈకేవైసీ చేయించుకోలేదో వారికి మాత్రం ఎటువంటి డబ్బులు అనేది పడదండి. ఈకేవైసీ చేయించుకున్నట్లయితే నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లో అయితే ఈ డబ్బులు అనేది జమ అవుతాయండి. ఎవరైతే పంట సాగు కోసం రైతులు వ్యవసాయం చేస్తున్నారో అటువంటి వారందరికీ కూడా ఈ డబ్బులు అనేది మన అచ్చెన్నారాయణ గారు విడుదల చేయాలి. ప్రతి రైతుకు అనేది డబ్బులు విడుదల చేయాలి. ఎవరు కంటతడి పెట్టకూడదు అనేసి ఈ అచ్చెన్నారాయణ గారు అయితే అసెంబ్లీలో సమావేశం అయ్యి మన సీఎం చంద్రబాబు నాయుడు గారితో చర్చలు చేసుకొని ఈ డబ్బులు అనేది విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతులందరికీ కూడా మేలు చేకూరుస్తామంటున్న మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అండి. కేవలం 48 గంటల్లోనే ఈ డబ్బులు అనేది విడుదల చేయాలని అయితే రైతులకు చెప్పడం అయితే జరిగిందండి. ఒక్కో రైతుకు కూడా ఈ 10,000 రూపాయలు అనేది డబ్బులు అయితే విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందండి. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇటీవలే మేనిఫెస్టో పథకం 6లో అయితే అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించి రైతుకైతే 10,000 రూపాయలు డబ్బులు అనేది వేయాలని అయితే చెప్పడం అయితే జరిగిందండి. కానీ మనకు అధికారిక ప్రకటన అయితే చేశారు. ఈ విషయం కూడా జోక్యంగా ఉండకూడదని అయితే ఒక్కొక్క రైతుకైతే డబ్బులు అనేది వేయాలని అయితే అన్నదాత సుఖీభవ అలాగే రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు అనేది విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఖరీఫ్ సీజన్లో ఎవరైతే రైతులు పంట పెట్టుబడి అందిస్తున్నారో అటువంటి వారికైతే ఇబ్బంది పడకుండా మన కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే కూడా పిఎం కిసాన్ సంబంధించి 18 నిధులపై విడుదల అయితే చేయాలని అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు అయితే జారీ చేశారండి. నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము.